యాక్చువల్గా అసలు నేను కొన్నది ఆల్రెడీ స్టేట్లో పర్చేస్ చేసా నేను బర్త్డేకి వేసుకుందాము అని చెప్పి. ఆయిషమ్మకి ఇవి వద్దు అని చెప్పింది, ఇది వేసుకోకమ్మా అని చెప్పింది. సో ఈ స్కర్ట్ అండ్ దిస్ ఫాల్ ఉన్న స్వెటర్ మంచిగా ఉంది కాంబినేషన్. అండ్ వన్ మోర్ స్వెటర్ కాదు, వన్ మోర్ స్కర్ట్. ఇవన్నీ నేను పర్చేస్ చేసాను ఆల్రెడీ స్టేట్లో. మ్యాచ్ చేద్దాము, వేసుకుందాం బర్త్డేకి అని చెప్పి ఇది ఒక స్వెటర్. బట్ ఆయిషమ్మ ఇవి నీ బర్త్డేకి వద్దమ్మా, నా బర్త్డేకి వేసుకో అని చెప్పింది. ఇంట్లో అందరు బర్త్డే రోజు మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి ఆమె ఏం చెప్పిందో అది వేసుకుందాం అనుకున్నా. అట్లే అయిపోతుంది అనుకుంటా. వాళ్ళు మంచిగా ప్లెజెంట్గా ఉంటే ఆ రోజు అంతా చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళు టాంట్రమ్స్ త్రో చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా అసలు మనం ఎన్ని ప్లాన్ చేసుకున్నా అవన్నీ అవ్వవు కదా. అయితే ఓకే, చిన్న డ్రెస్లో ఏముంది, నేను చెప్పిన డ్రెస్ అది వేసుకుంటుంది అంతే కదా. తను చెప్పింది మేము కూడా వేసుకోవాలి కదా. సో నువ్వు చెప్పింది వేసుకుంటా అమ్మా అని చెప్పి వేసుకున్నా. అండ్ బై ద వే ఈ కలర్ కూడా నాకు ఐషాని పిక్ చేసింది. పిక్ చేశాక మళ్ళీ నేను పిక్ చేయలేదు అంటుంది. గ్రీన్ హార్డ్లీ నేను నెయిల్ పాలిష్ చేసుకుంటా. నేను కేస్ తీసుకున్నా కూడా ఐ గో విత్ సర్టైన్ పింక్స్. అసలు డార్క్ కొనను, వేసుకోను కూడా నేను. నా బిడ్డ అన్ని రకరకాలు ట్రై చేయాలనుకుంటుంది వాళ్ళ అమ్మ మీద. మంచిగా ఉందా? థ్యాంక్ యూ తల్లి. నీకు నచ్చిందా? చాలా బాగుంది. బాగుంది, నాకు నచ్చింది. చూడగానే నాకు ఎందుకో బాగా నచ్చింది. సో బర్త్డే లుక్ వచ్చిందా? ఓకే, నేను దీనికి ఒకటి ఎప్పుడో కొన్నా, ఒకటి ఆల్రెడీ స్టేట్ లో ఒక చిన్న యాక్సెసరీ కొన్నా, నెక్ చైన్, అది పే చేసుకుంటా. అండ్ కొంచెం మేకప్ చేసుకొని వస్తా. ఓకే, సో మై మేకప్ ఇస్ వెరీ సింపుల్. ఐ డూ ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్, పౌడర్, అంతే. ఐషాని నేను ఈ 3 పిక్ చేశాను. బేబీ పింక్ అయినా, ఇది అయినా, ఇది అయినా. నీకు ఈ 3లో ఏది నచ్చితే అది పిక్ చేసుకొని వేసుకో, ఓకేనా? ఏది నాన్న? ఇదా ఇదా ఇదా? మ్యాచింగ్ అయితే మనిషి వైట్ వేసేసుకో తల్లి. నువ్వు కూడా రెడీ అయిపో, ఓకే? నేను పెట్టేసి వస్తాను ఈ క్లాసెట్లో. ఇవన్నీ వచ్చేటప్పుడు మా మమ్మీ తీసుకొచ్చింది. ఇట్లా స్కూల్కి వెళ్తుంది కదా. ఇండియాలో అయితే మనకు సుఖంగా యూనిఫామ్ ఉంటుంది, ఇక్కడ యూనిఫామ్ ఉంటుంది కదా. అండ్ నేను చెప్పాను అట్లా కొంచెము కాటన్ లేకపోతే ఇట్లా మెత్తగా క్లాత్ మంచిగా నాకు తీసుకురామ్మా అంటే తీసుకొచ్చింది. దాదాపు ఒక 30 ఫ్రాక్స్ అలా తెచ్చినట్టుంది. అన్నీ నచ్చాయి మాకు. ఒకటి రాంపర్ ఉంది దాంట్లో. అండ్ రాంపర్ వేసి పంపిస్తే తనకి కొంచెం హెల్ప్ కావాలేమో అని చెప్పి అదేనైతే స్కూల్కి పంపడం లేదు. బట్ ఫ్రాక్స్ అన్ని ఈజీగా మంచిగా వేసుకునేటట్టే ఉంది. ఏంద్రో మెళ్ళో వేసావు? ఓహో, చాలా సరే, కేక్ కటింగ్కి రెడీ అన్నా? రెడీ కాదా? ఇప్పుడు నేను నిద్ర లేసావు కదా, కొంచెం పిచ్చి ఉందేమో కదా, కాసేపు తగ్గిపోతుందిలే. ఇట్స్ ఓకే నాన్న, అట్లే ఉంటుంది మేము నిద్ర లేసినా కూడా. డెకోర్ చేసినావా బేటా? ప్లే చేస్తున్నావా? ఏ కలర్ ఇష్టం నీకు? రెడ్డా? రెడ్ ఎక్కడ ఉందిరా? ఆరెంజ్, రెడ్. మరి బ్లూతో ఆడుతున్నావే? బర్త్డే అంటే ఎవరి బర్త్డేరా? నీ బర్త్డేనా? సరేదా, కేక్ కట్ చేసుకుందామా? ఏమన్నా లెట్స్ గో. గట్టిగా చెప్పాలి. ఐషాని బర్త్డే ఈరోజు. ఓకే, లెట్స్ సెలబ్రేట్ ఐషానిస్ బర్త్డే. ఓకే, హ్యాపీ బర్త్డే ఐషు. అమ్ము నువ్వు హనీ కేక్ అడిగావరా? నా కేక్ బయటకు తీయాలి. అవునా? నాకు ఒకటే ఒక కేక్ ఇష్టం, అది హనీ కేక్. భరత్ నాకు తెలిసి పాపం దాని కోసం మంచిగానే తిరిగి చేపించినట్టున్నాడు. సో మీరు ఒక నిమిషం మీరు ఇన్ అండ్ అరౌండ్ నాష్విల్ అలా ఉంటే మీరు ఏదైనా కస్టమైజ్డ్ కేక్స్ అలా కావాలి అంటే మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. షావీ బేక్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్, ఒకసారి చెక్అవుట్ చేయండి. తను ఫ్రెష్లీ మేడ్ మంచిగా చేస్తుంది కేక్స్ అన్ని కూడా.
నా కోసం ఈ క్యాండిల్స్ నాన్న కొన్నాడా, నువ్వు కొన్నావు అనుకున్నా? నువ్వు హెల్ప్ చేసావా పిక్ చేయడానికి? థ్యాంక్ యూ కన్నా. పెట్టు. అది పెట్టరా మెయిన్ అట్లా పైన జస్ట్ గుచ్చక్కర్లే అట్లా పెట్టు. నిలబడి పెట్టేసి అరే It's అట్లా okay. పెడతావా? నాకు నచ్చింది. సరేలే పెట్టు. నీకు నచ్చింది పెట్టు. చైనా నేనా? చేయాలమ్మా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సోని. హ్యాపీ బర్త్డే తల్లి. తీసే ఇక్కడ పెట్టేసాను, ఇక్కడ పెట్టేసా. తినా కట్ చేస్తావా? అది ఆఫ్ చేద్దామా ఇంకా? ఇది మనం జస్ట్ వాడుకోవచ్చు. ట్విస్ట్ చేయి. కట్ చేస్తావా? నువ్వు కూడా హ్యాండ్ పట్టుకో సోని. అమ్మ హ్యాండ్ పట్టుకో. ఐషి పట్టుకుంటుందా? పట్టుకో. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. సోని హ్యాపీ బర్త్డే. థాంక్స్ బ్రదర్. ఐషు అమ్మకు పెట్టరా. ఓ నువ్వు ఐషా థ్యాంక్ యూ నాన్న. కేక్ ఎంత బాగుందో అసలు. నేను పెడతాను. ఫేవరెట్. నేను పెడతా. నేను పెడతానా? నేను పెడతా. నేను పెడతా. నేను పెడతా. నేను పెడతా. బాగుంది కదమ్మా? హ్యాపీ బర్త్డే తల్లి. అనుకున్నాం. హ్యాపీగా ఉండాలి. థ్యాంక్స్ మచ్చా. కేక్ చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. బుజ్జి కూడా పెట్టు. గుజ్జుకి పెద్ద పీస్ అమ్మా. బౌల్దానా? పెట్టాను. అమ్మ లవ్స్ ఐషాని. ఐషాని అంటే అమ్మకి అందరికన్నా చాలా ఇష్టం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ బ్రదర్. మేమైతే స్టార్ట్ అయిపోయాము డిన్నర్ కి. ఐషాని స్టిల్ స్లీపీ నాన్న. యా ప్రిన్సెస్ ప్రాబ్లమ్స్ లాగా మా ఐషానికి కూడా మాటికి ఒక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి సీట్ బెల్ట్ టైట్ అయిందంట. తగ్గిపోతుందిలే నాన్న. ఓకేనా? Opposite CV. ఏం తల్లి? Opposite CV. Big. ఓకే యా. Better opposites ఉంటాయి. అండ్ డిన్నర్కి వచ్చేసి మేము ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఐషానికి ఇటాలియన్ కొంచెం మంచిగా నచ్చుతుంది అండ్ మా అమ్మకు కూడా బాగా నచ్చుతుంది. సో అక్కడికి వెళ్ళాము. వాళ్ళకి ఫుడ్ అయితే బాగా నచ్చింది. మేము వెళ్ళిన టైంలో అసలు చాలా జనం ఉండే. ఏదో కాన్సర్ట్ జరుగుతుంది, కొన్ని రోడ్స్ కూడా బ్లాక్ చేశారు. యాక్చువల్గా మేము వెళ్ళాల్సిన ప్లేస్ ఒకటి, బట్ మేము వెళ్ళిన ప్లేస్ ఒకటి. అక్కడ కూడా మంచిగా ఉండే. బాగా తిని మెల్లగా అలా తిరిగేసి వచ్చాము. అండ్ అసలు ఆ రోజు అయితే ఎంతమంది బర్త్డేస్ ఉండేనో అందరికీ క్యాండిల్ తెస్తూ ఉన్నారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని. అది చూసి ఐషాని అమ్మ నీ బర్త్డే నీకు కూడా క్యాండిల్ కావాలి అంటే అడిషనల్గా డెజర్ట్ ఆర్డర్ చేసి మరి క్యాండిల్ తెప్పించాత నా కోసము. అండ్ నాకు చాలా నచ్చింది అలా క్యాండిల్ రావడము అదంతా. ఐస్ క్రీమ్ రా. బనానా పీసెస్. అయిపోయింది బర్త్డే. ఇయర్ బర్త్డే అయిపోయింది. మంచిగా డిన్నర్ కూడా తినేసాము. భరత్ ఐషాని కార్ తీసుకురావడానికి వెళ్ళారు. నేను అమ్మ వెయిట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే అమ్మ.
మంచిగా ఉంది కదా. చాలా బాగుంది. అంత బాగా సందడి ఉంది కదా. అయిపోయింది బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోతే వచ్చేసాను కూడా. బాగా లేట్ అయింది, ఐషా నిద్రపోయింది. అండ్ రేపు సాటర్డే కాబట్టి లేట్గా లేచిన ఏమీ కాదు, మంచిగా పడుకుంటా. ఇంకా నేను కూడా ఇండియాలో అయితే ఎలా ఉంటుంది అంటే ఇట్లా నా బర్త్డే అయిపోతుంది అని వెంటనే మా తమ్ముడు స్టార్ట్ చేసేవాడు నా బర్త్డేనే వస్తుంది అని చెప్పి. మా ఇద్దరు జస్ట్ 1 డే అపార్ట్. నాది 22nd అయితే తనది 24th. ఇంకా ఈ సెలబ్రేషన్స్ అయిపోయినప్పటి నుంచి ఇండియాలో ఆ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ కొంచెం నేను చెప్పా కదా వెళ్ళేటప్పుడు పౌడర్ వేసుకున్నా అని చెప్పి, ఏ చిన్న ఇట్లా ఎక్స్టర్నల్ స్కిన్ కేర్ కాకుండా ఈవెన్ సన్ స్క్రీన్ పెట్టుకున్నా కూడా నైట్ పడుకునేటప్పుడు మంచిగా ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ మాయిశ్చరైజర్ రాసుకొని పడుకుంటా. లేకపోతే ఖచ్చితంగా పింపుల్స్ వస్తాయి, పోర్స్ అన్నీ కూడా క్లాగ్ అయిపోతాయి. ఇంక ఇప్పుడు ఆ పని చేస్తాం. సో మేము ట్యూస్డేని ఫెస్టివల్ చేస్తున్నాము. ఐషాని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాము. అండ్ ఇద్దరికి ఆఫీస్ ఉంది. మధ్యలో ఒక 1 hour అట్లా బ్రేక్ పెట్టుకున్నా. చాలా మార్నింగ్, ఇంకా మాకు టైం 7:30 అట్లనే అవుతుంది కదా. ఏదో త్వరగానే వచ్చేసి వచ్చా 11:30కి వచ్చేది. సో మమ్మీ అన్ని ప్రసాదాలన్నీ రెడీ చేసి పెడుతుంది. సింపుల్ గానే ప్రసాదాలు. అవును, నేను కూడా స్నానం చేసేసి వచ్చి ఇన్ బిట్వీన్ కాల్స్లో అలా మా మమ్మీకి హెల్ప్ చేస్తా ప్రసాదాలకి, దేవుడి డెకరేషన్ అవన్నీ చేసుకోవడానికి. అండ్ మా మేనేజర్కి కూడా తెలుసు రోజు వినాయక చవితి అని చెప్పి తను కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది. అట్లే చెప్పింది, బ్రేక్స్ తీసుకొని చూసుకో, ప్రయారిటైజ్ చేసుకో నీ వర్క్ని బట్టి, ఎండ్ ఆఫ్ ది డేకి ఫినిష్ చేసేస్తే సరిపోతుంది కదా. అండ్ అయిపోయిందని ఇది. భరత్ రెడ్డి కూడా వచ్చేసాడు. ఐ డోంట్ నో ఫ్రమ్ పాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ నుంచి మీరు చాలామంది చెప్తారు కదా స్కిన్ కేర్ మంచిగా ఉంటుంది మీ స్కిన్ ఎట్లా అని. బట్ ఇట్లా నాకు 20sలో వచ్చేవి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంతా ఇట్లా బ్రేక్అవుట్స్. ఐ డోంట్ నో వెదర్ ఇఫ్ ఇట్ ఇస్ అ హార్మోనల్ యాక్ని ఆర్ లేకపోతే రీసెంట్గా నేను నా వ్యాక్సిన్ ప్లేస్ చేంజ్ చేసుకున్నా ఫ్యూ మంత్స్ నుంచి. ఆ వ్యాక్స్ నాకు పడక ఈ చిన్న ఏరియాలో ఇలా వస్తుందా చూడాలి. ఒక్కొక్కటి రూల్ అవుట్ చేసుకుంటూ రావాలి. ఎక్కువ అయితే అసలు షార్ట్ చేయలేకపోయాను ఆ రోజు, ఎందుకంటే వీక్ డే అండ్ బాగా కాల్స్ ఉన్నాయి. ఇన్ బిట్వీన్ అట్లా కాల్స్ అటెండ్ అవుతూ అక్కడక్కడ అమ్మకు హెల్ప్ చేస్తూ అలా చేశాను. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రసాదాలు మొత్తం అమ్మనే ప్రిప్ చేసింది. ఈ డ్రెస్ మా మమ్మీ బయటికి వెళ్ళినప్పుడు బాగా నచ్చి ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను కదా. చాలా కంఫర్ట్ ఉంది, మంచిగా ఉంది. ఆఫీస్ టైం అయినా కూడా మా అమ్మ ఉండడం వల్ల మంచిగా ప్రసాదాలు అవన్నీ కూడా రెడీ అయిపోయాయి. అండ్ ఇందాకే నేను మా అమ్మతో చెప్తున్నా, ఇది ఫస్ట్ వినాయక చవితి ఇంట్లో మేము చేసుకోవడం. ఒకసారి నేను ఇండియా వెళ్ళా, ఇంకొకసారి కొన్ని రీజన్స్ వల్ల చేసుకోలేదు. చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇట్లా చేసుకుంటుంటే. అండ్ దట్టు ఈ టైంలో నాకు మా అమ్మ ఉంటే చాలా మంచి ఎమోషనల్ సపోర్ట్ అట్లా అనిపించింది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చాలా మంచిగా ఉంటుంది కదా. అండ్ చిన్నప్పుడు అయితే వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. చాలా ఇష్టమైన ఫెస్టివల్ కిడ్స్ అందరికీ కూడా. బుక్స్ ఏవేవి సరిగ్గా రావు, ఆ బుక్స్ అనేవి పెట్టుకునేదాన్ని. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ నాకు మంచిగా వచ్చేది కదా అది. అండ్ ఇప్పుడైతే నా గింబల్, నా వాలెట్, భరత్ వాలెట్, ఐషానికి ఇంకా క్లాస్ బుక్స్ అట్లా ఏమీ లేవు. అందుకే ఈ బుక్స్, తన స్టోరీ బుక్స్ అవన్నీ పెట్టుకున్నా. అండ్ ఇంకా భరత్ వచ్చాక కథ చదువుకొని అక్షింతలు వేసుకుంటే మా పూజ అయిపోతుంది. అండ్ ఈ వినాయక చవితికి స్పెషల్ ఏంటి అంటే వెనకలు ఉన్న వినాయకుడిని ఐషాని చేసింది. చాలా మంచిగా అనిపించింది తన చిన్న చేతులతో చేసుకొని వస్తే. సో ఇయర్ నుంచి ఇట్లా ప్రాక్టీస్ చేద్దాము అనుకుంటున్నాము, మేమే చేసుకోవడం ఇంట్లో. ఇంతకు ముందు చేసేదాన్ని నేను, ఇంక ఇప్పుడు తను చేసింది కదా ఇట్లా స్టార్ట్ చేద్దాము, మనమే చేసుకుందాము అని. సక్సెస్ఫుల్లీ వీక్ వచ్చినా కూడా మంచిగా మా వినాయక చవితి అయిపోయిన ప్రసాదాలు కూడా చాలా మంచిగా కుదిరాయి. యూజువల్గా దేవుడి కోసం వండితే మంచిగా వస్తాయి, ఎక్స్ట్రా టేస్ట్ అట్ అవుతుంది కదా, చాలా బాగుంది. అండ్ అరౌండ్ 2:45కి ఐషాని వస్తుంది, వెళ్ళి పిక్ చేసుకొని రావాలి. అసలు
మా ఇద్దరికి నాకు భరత్కి జస్ట్ ఈరోజు 30 minutes ఇట్లా ఫ్రీ ఉన్న టైం ఉంది. నా మీటింగ్స్ ఫుల్ ఉన్నాయి ఈరోజు. లక్కీగా పూజ కూడా అయిపోయింది. ఇంకా నేను వెళ్ళి 2:45కి ఆ విషయాన్ని తీసుకొని రావాలి. ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకుందాం. ఆఫీస్ అయిపోయింది అండ్ ఇంకా మా మమ్మీ దండం పెట్టుకుంది. ఈరోజు మొత్తం లలిత సహస్రనామాలు అవన్నీ చేస్తా అని చెప్పేసి తను ఇంకా చదువుకుంటూనే ఉంది. 5 అయిపోయింది. ఐషాని కూడా వచ్చింది. సెకండ్ సెట్ ఆఫ్ పూజ. ఓకేనా? వెళ్ళి నేను మళ్ళీ స్నానం కొన్ని డిషెస్ ఏమి ఉన్నాయి కదా తీసేసి స్నానం చేసి వస్తా. ఐషమ్మ కూడా చెప్పి ఫెస్టివల్ అట్లా వచ్చి ఆఫీస్ ఉంటే ఏంటో ఒకటే రోజు వాళ్ళకి తెలుస్తుందో ఏమో రోజు ఫెస్టివల్ అంటే ఎక్కువ పని అని చెప్పి, లేకపోతే ఎక్కువ మంది పింక్ చేస్తారు. కంటిన్యూస్గా అవుతూనే ఉండే. అండ్ మార్నింగ్ కూడా చాలా త్వరగా లేస్తున్నాం. ఐషాని స్కూల్ కోసం నేను బాక్స్ రెడీ చేసి బ్యాగ్ అన్ని పెట్టేస్తా. భరత్ స్నానం చేపించి బ్రష్ చేపించి ఆమెను కిందకి తీసుకొస్తాడు. సో అలా మా ఇద్దరి డ్యూటీస్. సో రేపు చూపిస్తా అసలు ఎలా ఉంటుందో మార్నింగ్ తనతో. మాకు 1 week అవుతుందా భరత్ కంప్లీట్? ఇంకా మోర్ దాన్ 1 week. 10 days అవుతుంది. ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక చిన్న ఏడుపు ఏడుస్తుంది వెళ్ళేటప్పుడు. తనకు బాధ వస్తుంది అనుకుంటా. 6 months నుంచి ఇంట్లో ఉండి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి, సాక్స్ బాగాలేదను, డ్రెస్ బాగాలేదను, లేకపోతే అది 10 days నుంచి సమ్వేర్ బిట్వీన్ 5 and 5:30 నిద్ర లేచింది. ఎవ్రీ సింగిల్ డే కొంచెం అప్పుడు ఇంత కూడా ఏడవదు. నిద్ర లేచేటప్పుడు మంచిగా చాలా మంచిగా లేస్తుంది. వెళ్ళే ముందు తనకు ఆ బాధ వస్తుంది అనుకుంటా. అప్పుడు కొంచెం ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ స్కూల్ వచ్చిన వెంటనే మంచిగా హ్యాపీగా వెళ్ళిపోతుంది. 10 days నుంచి ఎవ్రీ డే 5 o'clock or 5:30 ఇన్ బిట్వీన్ లేసి తను మంచిగా స్నానం చేసి వెళ్తుంది. నాకు ఈ అలవాటు తనకు చేద్దాము అని చెప్పి. సో తను చిన్నగా ఉన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు లేకపోతే మార్నింగ్ మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి పెద్దగా అయ్యాక కూడా తను అలాగే కంటిన్యూ అవుతుంది. బికాస్ మేము ఇక్కడికి మాస్టర్స్ వచ్చినప్పుడు నేను కొన్ని చూసేదాన్ని. నాకు అనిపించేది అబ్బా ఏంది దాంతో మరి ఇలా ఉంది అని చెప్పి. సో తను ఫ్యూచర్లో అలాంటి అలవాట్లు ఏమీ లేకుండా మాకు చేతనైంది మేము ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఇట్లా మార్నింగ్ లేసి స్నానం చేసి పంపించడం స్టార్ట్ చేసాం. మంచిగా స్నానం చేసి వచ్చేసావా? రెడీగా ఇంకా పూజకి? ఈవినింగ్ ఐషాని స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ మంచిగా తనకు స్నానం చేపించి ఇండియన్ డ్రెస్ వేసి కథ పెట్టాము. తనకు బాగా అర్థం అవుతుంది కదా. పూజ మళ్ళీ చేసుకున్నారు భరత్ ఐషాని. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.